ఇంకా Yeah. చివరిగా లోపల ఎక్కడో సబ్ కాన్షియస్గా మీకు లోపల 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 ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఉన్నట్టుంది కదా. నాకా ఏమో భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమని అనిపిస్తుంది. పోయినసారి ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో ఢిల్లీలో కూడా చెప్పారు అన్నమాట. అదే చెప్తున్నాను. ఇప్పుడు అది నా మీద నాకంటే పరిస్థితి అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ గొప్పతనం. మొన్న ఢిల్లీ సీఎం అయింది ఆవిడ రేఖా గుప్తా గారు. సామాన్య ఏబీవీపీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలా ఉంది, చాలా అత్యంత సామాన్యమైన కార్యకర్త, కానీ ముఖ్యమంత్రి అయిపోయింది. మరి ఇన్నేళ్ళు రాజకీయాలు ఉన్నారు, అంతేందుకు చాలా మంది అయ్యారు. ఇప్పుడు ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ముఖ్యమంత్రి వేరే రాష్ట్రాన్ని కూడా అలానే అయ్యారు. అది మన డిజైర్ ఉండాలి, ఉంటే తప్పే ఉంది. రాజకీయంలో ఉన్నాం కదండి, మరి ప్రజలకి మరింత సేవ చేయాలి, రాష్ట్రానికి సేవ చేయాలని డిజైర్ ఉండడంలో తప్పేం లేదు కదా. నేను అప్పుడు అట్లాంటప్పుడు రాజకీయ నాయకులను ఎలా అవుతాను? ఆబ్వియస్లీ నాకు ఉంటుంది కదా, నేను మరింత ఎక్కువగా నా పార్టీకి పని చేయాలి, మరింత ఎక్కువగా నా ప్రజలకి సేవ చేయాలి, నా రాష్ట్రానికి సేవ చేయాలని ఉంది. అవసరమైతే దేశానికి కూడా సేవ చేస్తామేమో ఏదో ఒక రూపంలో, ఎవరికి తెలుసు. ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవలా 3 సార్లు, ఏమోనండి. అమ్మవారికి అనిపించింది అనుకోండి, రాష్ట్ర ప్రజల మద్దతు ఉందనుకోండి, అధిష్టానం మద్దతు ఉందనుకోండి, వారి ఆశీర్వాదాలు ఉంటే ఏదైనా అవ్వచ్చు. మీరు అనుకుంటున్నారు, అయితే తప్పేంటి అంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు. అయితే తప్పేంటి? తప్పెందుకు అవుతుందండి? అంతే, బలంగా కోరుకుంటున్నాను, అయితే మంచిదే కదా. అవ్వకపోతే ఇంకా రెట్టించిన పని చేస్తాం, ఇంకా రెట్టించినటువంటి దాంతో ఇంకా కార్యకర్త. ఎందుకంటే సీఎం పిఎం కంటే ప్రెసిడెంట్ కంటే పెద్ద పదవి కార్యకర్త కాబట్టి ఇవేం అవ్వలేదు అనుకోండి, అసలు ఇవేం అవ్వకపోయినా అంతకంటే పెద్ద పొజిషన్ కార్యకర్త కాబట్టి ఇంకా గర్వంగా ఇంకా ఎక్కువ పని చేస్తాం. ప్రధానమంత్రి కంటే పెద్ద పదవి కార్యకర్త. అఫ్ కోర్స్. సో ఇవేమీ లేకపోతే ఆ పెద్ద పదవితోటి ఇంకా ఎక్కువగా పనిచేస్తాం. ఓకే, సో గోల్ అయితే ఉండాలి, పొలిటికల్ లీడర్కి ఒక గోల్ ఉండాలి, దానికోసం పని చేయాలి. అక్కడ ఉంటే వైడర్గా సర్వ్ చేయొచ్చు కదా పబ్లిక్, ఇంకా అంతే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కదా. అంటే ఉన్నదే అందుకు కదా ఇందులోకి వచ్చింది. మెడిసిన్ చదివిన వాడు డాక్టర్ అవుతాడు, రోగులను చూస్తాడు కదా. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలను, ఎంపీ అవ్వాలను, లేదంటే ఇంకో రూపంలోనూ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవ చేయాలనే కదా వచ్చేది. భారతీయ జనతా పార్టీలో మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరండి. మనం అనుకుంటేనే ఎవరైనా శత్రువులు అవుతారు. పర్లేదు, ఇక్కడ చెప్పకపోతే అవతల ఇక్కడ చెప్పినా పర్లేదు. లేదు, అసలు నాకు ఏ రికార్డు చెప్పడానికి నాకు ఎవరు లేరు కదా. భారతీయ జనతా పార్టీలో అటు కేంద్ర నాయకత్వం కానివ్వండి, ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ, నాతో పనిచేస్తున్నవారు కానీ, నా చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ ఇప్పటి వరకు 7 సంవత్సరాలు నాకు ఎంతో సపోర్ట్నిచ్చారు. అందుకనే ఫస్ట్ మండలి ఇన్ఛార్జ్ లాగా నేను భారతీయ జనతా పార్టీలో మొదలు పెట్టాను. అంతకుముందు ఒక కార్యకర్తనే, 2 ఏళ్ళ కార్యకర్తనే. ఒక కార్యకర్త, మండలి ఇన్ఛార్జ్, మహిళా మోర్చాలో 2 పదవులు చేసి అంత బాధ్యతలో ఉండి, ఆ తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి, మళ్ళీ 2వ రాష్ట్ర అధికార ప్రతినిధి అయ్యి, ఇప్పుడు జాతీయ మీడియాకి మీడియా ప్యానలిస్ట్ లాగా అయ్యాను. అంటే అది కార్యకర్తల సపోర్టు, భారతీయ జనతా పార్టీ సపోర్టే కదా. నాకంటూ శత్రువులు ఎవరూ లేరు. నా స్కిల్స్ ఏవైతే ఉన్నాయో కార్యకర్తల ఎప్పుడు ఏది అవసరం అనేది పార్టీ గమనిస్తూ దానికి తగినటువంటి పాత్రను నాకు ఇస్తుంది. అది వాళ్ళ ప్రాబ్లం అండి. మీరు ఎవరైనా పేరు చెప్పండి, వాళ్ళు అవుతున్నారో లేదో నేను చెప్తాను. నేను పేరు చెప్తే మీకు ప్రాబ్లం అవుతుంది. నేను అవుతున్నారో లేదో చెప్పేస్తాను. మీరు అడగడంలో మీకు హక్కు ఉంది, మీరు పేరు చెప్పడంలో హక్కు మీకు ఉంది. నేనేం సమాధానం చెప్తానని నాకు తెలుసు కదా. మీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, అసలు మేమిద్దరం నేను ఆవిడతో పని చేసినప్పుడు చూస్తే ఒకే ఇంట్లో అంటే సొంత సోదరి మనులు అని చెప్పని అనుకునేంత ఆప్యాయంగా చాలా పేర్లు తెలుసు కానీ చెప్పను. జస్ట్ మీ మాజీ అధ్యక్షురాలు, చాలా సపోర్ట్. ఏదండి మీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత అధ్యక్షుడు, అధ్యక్షుల వారు కూడా మీరు అని అనుకుంటే సంఘటన అంటే సంఘంలోంచి, సంఘటన వ్యవస్థలోంచి వచ్చినటువంటి వ్యక్తి, పార్టీలోంచి పుట్టినటువంటి వ్యక్తి, అందరి కార్యకర్తలని సమంగా అంటే ఈక్వల్గా పనిచేసుకుంటూ పోయినటువంటి వ్యక్తి. సంపూర్ణ సహకారాలు ఇప్పుడున్నటువంటి అధ్యక్షులు మాధవ్ గారు ఇస్తున్నారు. చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆయనకి ఎవరిపైన ఎటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు, జెలస్ అంతకంటే లేదు, మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంది. గతంలో పనిచేసినటువంటి పురంధరేశ్వరి గారు కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి సోము వీరాజు గారు కానివ్వండి, భారతీయ జనతా పార్టీలో ఆ సిద్ధాంతానికి లోబడితేనే ఆ స్థాయికి వస్తారు. వచ్చిన తర్వాత అది నిలబెట్టుకుంటారు, అంతే. సో కూటమి సక్సెస్ఫుల్గా ఉంది, బాగుంది. కూటమి సక్సెస్ఫుల్ గా ఉంది. ఈ కూటమి ఇంకా కూడా అంటే ఇప్పుడు అన్ని బీజాలు అంటున్నారు కదా, మళ్ళీ 10, 15, 20 సంవత్సరాలు 15 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ కంటిన్యూ అవుతుంది. ఏ పార్టీ అధికారంలో అని కాకుండా కూటమి యాజ్ అ కూటమి అధికారంలో 15, 20 సంవత్సరాలు ఉండాలి, ఉంటుంది. ఎందుకు మళ్ళీ మీకు అంత డౌట్ వస్తుంది? ఇప్పుడు ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంది, ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది. అంటే కూటమి అంటే మిగతా 2 పార్టీలు కూడా ఉంటాయి, వాళ్ళు భాగస్వాములుగా ఉంటారు. ప్రతిసారి అదేనే ఉందంటున్నాను. అవునా? ఏమో గుర్రం ఎగరావచ్చు. ఓకే, ఆ ఫస్ట్ ప్లేస్లోకి
ఫస్ట్ టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు ఆర్డర్ నేను ఎందుకు ఇస్తానండి? ఇప్పుడున్న ఆర్డర్ ఇప్పుడున్నదైతే మెజారిటీ వాళ్ళంటే ఆ పంచుకునే విధానం ప్రజలకి అంటే వారికి ఉన్నటువంటి అభిమానం అంటే అన్ని చూస్తే కూడా మెజారిటీగా వాళ్ళకి వచ్చాయి. 1, 2, 3లో ఉన్నారు. మీరు ఇప్పుడు 3లో ఉన్నారు. మీరు 2లోకో 3లో ఫస్ట్లోకో వస్తారు. ఖచ్చితంగా వస్తాం. వచ్చే 15 నెలల్లో ఖచ్చితంగా వస్తాం. అంటే కూటమిలోనే ఉంటూ మరింతగా ఆ రెండు పార్టీలు కొంచెం చిన్నగా చేసి మీ పార్టీ కొంచెం పెద్దగా అవుతుంది. మేమెవరం అండి చిన్నగా చేయడానికి? పెద్దగా అవుతాయి కదా వాళ్ళు చిన్నగా అయితే మేము చేసుకుంటూ అయిపోతామా? యామిని ఇప్పుడు పెద్ద చేసే బీజేపీని అయిపోయింది కాదు. ఇప్పుడు 15 నెలల్లో మీరు లీడ్ చేయాలంటే యామిని ఇప్పుడు ఏమంటారు ఇంకో మీరు చెప్పిన మాటని ఇంకో ఫామ్ లో చెప్తున్నా. ప్రజలు ఏ పార్టీని పెద్దగా చేస్తారో ఆ పార్టీ లీడ్ లో ఉంటుంది. అవతల పార్టీతో కొట్లాడినప్పుడు అది మీరు 3 పార్టీలు మీరు కూటమిలో కలిసి ఉన్నారు కాబట్టి కూటమిలో 15 ఏళ్ళు కలిసే ఉంటారు కాబట్టి కూటమిలో కూడా ప్రజలు లేదా ఇతర రాజకీయ సమీకరణాలు అనుకోండి ఏదైనా సరే సందర్భం మీరు పెద్ద కావాలంటే 175 ఉన్నాయండి. మీరు 10 పోటీ చేస్తే పెద్ద గారు కదా. మీరు కనీసం 50 పోటీ చేస్తే 30. ఇప్పుడున్నటువంటి కొంచెం మా బలానికి తగినంత సీట్లు రాలేదని మా కార్యకర్తలు కొంతమందికి అభిప్రాయం కొంతమందికి ఉన్నప్పటికీ నాయకులకి అన్ని ఈక్వేషన్స్ చూసుకొని 10 వచ్చాయి. మంచి టాపిక్ అడిగారు. అన్ని ఈక్వేషన్స్ చూసుకొని మంచి టాపిక్ 10 ఇచ్చారు. ఓకే, రేపొద్దున మా బలం ఆల్రెడీ పెరుగుతోంది. ఇంకా మా బలం పెరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సీట్లు కూడా పెరుగుతాయి కదా. అంతేనా? ఖచ్చితంగా పెరగాల్సి. లీడ్ చేసి అంత పెరుగుతాయా? అదేంటి అంత బలం కనుక ప్రజల్లో నిజంగా పెంచుకుంటున్నాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫర్ట్. కాకపోతే రీజనల్ పార్టీలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రచార సిద్ధాంతం అనుకోండి, ఇతర రాజకీయ మెలకువలు అంటే కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్క్లూజివిటీస్ ఏవైతే ఉంటాయో అటువంటివి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా కొన్ని చెయ్యదు. కాబట్టి మాకు కొంచెం ఆలస్యం కావచ్చేమో. ఇప్పుడున్నటువంటి రీజనల్ పార్టీలతో పోలిస్తే మా పాలన కొంచెం ఇప్పుడు తక్కువ అనిపించొచ్చేమో. కానీ చెప్పినట్టుగా నరేంద్ర మోదీ గారి పైన ప్రజల 5.5 కోట్ల మందికి ఉన్నది. ఆ అభిప్రాయం అయితే చాలా బాగుంటుంది. పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే కనుక ఈ అభిమానము పెరిగి 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 అత్యధికంగా వీరినే ఎందుకు మనం ఏకంగా పెట్టలేము, పెడితే బాగుంటుంది కదా అని వరకు వచ్చిందనుకోండి. ఆబ్వియస్గా మీరు చేస్తున్నామండి. ఇప్పుడు కార్యకర్తలైనా ఇప్పుడు మాకున్నటువంటి నాయకత్వం అయినా ప్రతి కార్యకర్త అంతే కదా. 30 ఏళ్ల నుంచి జెండాను మోసిన వాళ్ళే, ఎప్పుడు అధికారంలో లేనటువంటి వాళ్ళు కూడా అయినా సరే ఈ రోజుకి గర్వంగా భారతీయ జనతా పార్టీ జెండాని రాత్రి పగలు మోసేటటువంటి కార్యకర్తలు. బీజేపీ కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో కూటమిలోని. విష్ణుకుమార్ రాజు గారు మీ పార్టీ సంబంధించిన ఫ్లోర్ లీడరు, ఆయన మాట్లాడితే అప్పుడప్పుడు అసెంబ్లీలో అక్కడ మాట్లాడడం చూస్తున్నాం. ఏమని మాట్లాడారు? ప్రభుత్వంలో మా మాట నడవట్లేదు, మేము ఒక 3rd గ్రేడ్ సిటిజన్స్ లాగా అయిపోయాము ఆయన మాట్లాడే ఇవి. మొన్న ఆదాని సెంటర్ విషయంలో కూడా మాకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదు, దానివల్ల అసలు ఉపయోగం లేదు, 200-300 ఉద్యోగాలు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒకటి, కార్యకర్తలు నాయకుల్లో ఉన్నటువంటి కొంత రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. అలా ఇప్పుడు కూటమిలో ఉన్నాం అంటే మూడు కలిసి ఉన్నాయి. మామూలుగా రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఉందో మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం చూడాలేదంటే నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంటే కూటమి దీంతో చాలా సత్సంబంధాలతో ఉన్నాయి. చాలా బాగుంది. మేము నిన్న చెప్పినట్టుగా 1,00,000 కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నాము, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతోంది. ఈక్వేషన్ చాలా బాగుంది. కింద స్థాయిలోకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేల స్థాయి కానివ్వండి, ఇంకా కొంచెం కింద జిల్లా అధ్యక్షుల స్థాయి ఇంకా అలా వెళ్ళినప్పుడు సహజంగా కొన్ని చోట్ల అందరిది ఒకే మైండ్ సెట్ ఉండదుగా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నట్టుగా కింద ఆ 2 పార్టీల వాళ్ళు ఖచ్చితంగా అంతే జెల్ అయి ఉండాలని లేదు. కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. లేదా బీజేపీ టీడీపీ పైన ఉన్నట్టుగా కింద అలా కొంచెం కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఏంటంటే స్పిరిట్ మనం చూస్తే ఒక దృఢ సంకల్పంతో కూటమి ఉంటేనే మరొక 15-20 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది కూటమి నాయకులకి అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ అభిప్రాయ భేదాలు రావడం కూడా నేను పెద్ద తప్పు అని కూడా అనట్లేదు. ఎందుకంటే మనుషులు కింద పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి అక్కడున్న పరిస్థితిని బట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వెలుగుచ్చొచ్చు, బాధనైనా మంచైనా దానైనా తప్పు పట్టక్కర్. కానీ మనం పరిష్కరించుకునే విధానంలో ఉంటుంది. ఆ రకంగా ఉందండి. అలా వేస్తారు ఏ పార్టీ వాళ్ళు వేసుకున్నారు, 3 పార్టీలని అంటే జరుగుతోంది. విష్ణుకుమార్ రాజు గారు లాంటి వాళ్ళు కొన్నిసార్లు అలాగే మాట్లాడినప్పుడు కూడా వారి ఉద్దేశం ఏంటంటే, కొన్నిసార్లు అదే చెప్తున్నాను కదా, కొంతమంది మా నాయకులు కూడా అంటున్నారు ఇప్పుడు ఎందుకు అంటే వేరే విధంగానే కాదు కానీ గూగుల్దే ఇప్పుడు లేటెస్ట్ ఇందా చెప్పినట్టుగా గూగుల్ సరే రాష్ట్ర నాయకత్వంతో ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఇది అనుకోండి, విశాఖకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనుకోండి వచ్చింది, సరే బాగానే ఉంది. కానీ సాక్షాత్తు సుందర్ పిచ్చయ్య గారే ప్రధానమంత్రి డేటా సెంటర్ విజన్ ఆయన మాట్లాడారు.
మేము చాలా బాగా ఇంటరాక్షన్ అయింది. అసలు దీనికంటే ముందు ఎఫ్డిఐలు గతంలో ఎప్పుడు పోలిస్తే ఇప్పుడు $876 మిలియన్ బిలియన్ డాలర్ లేదు, ఎఫ్డిఐలు చాలా బాగా పెరిగినాయి. ఈ రోజునే పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికైనా దేశంలోకి రావాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కంటిన్యూస్గా తీసుకొస్తున్నటువంటి రిఫార్మ్స్ అదొకటి మెయిన్గా. ఆ పాలసీని లేకపోతే మనం ఎంత బాగా ఇక్కడే లోకల్గా నాయకత్వం ఉన్నప్పటికీ, ఎంత అవకాశాలు ఉన్నప్పటికీ రావు. అంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ చూసుకుంటారు కదా. ఎట్ ద సేమ్ టైం ఇందా చెప్పినట్టుగా జిఎస్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానివ్వండి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు ఏ కంపెనీ పెట్టాలన్న కంపెనీ పెట్టారని మీరు 1000 కోట్లతోటి మీరు ఎగుమతులు చేసుకోవాలి, వాటిని ఉంచుకోం కదా మామూలుగా. దానికి సరిపడా లాజిస్టిక్స్ ఉండాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, రోడ్డు, పోర్టు, రైలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఎక్స్పోర్ట్ ఫీజిబిలిటీ ఉండాలి, అంటే ఇన్సెంటివ్స్ ఉండాలి. అప్పుడే కదా ఇవి జరిగేది. లేదంటే మీరు పెట్టి ఏం లాభం ఉంటుంది? ఇవన్నీ కూడా మేము కల్పిస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వము మీరు కల్పిస్తున్నారు, కానీ మీకు రావాల్సిన క్రెడిట్ రావట్లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక అభిప్రాయము కొంతమందికి, అంటే కొంతమంది కింద ఏమనిపించిందంటే మా కార్యకర్తల్లో ఎందుకు హిపోక్రసీ చెప్పండి. హిపోక్రసీ నేను యామిని ఫైర్ బ్రాండ్ అని ఇంట్రడక్షన్ లో చెప్పాను నేను. అందుకే కదా ఇంత ఓపెన్ గా చెప్తున్నాను. అందుకే ఇంత ఓపెన్ గా వీరవుతున్న బయట చూస్తున్న జర్నలిస్ట్ గా అరే పాపం బీజేపీ, చెప్పేదాన్ని కదా. అరే పాపం బీజేపీ అని. అప్పుడు అసలు ఏం చెప్పేదాన్ని, అబ్బాయి వాళ్ళేదో అంటున్నారండి, ఆయన ఏదో వ్యక్తిగత అభిప్రాయం అన్నారండి అసెంబ్లీలో. నేను కనుక మామూలుగా చెప్పుంటే ఇలా చెప్పుండొచ్చు కదండి, ఏమని ఆయన ఏదో రావాల్సింది ఏదో రావట్లేదు. కొంతమందికి ఆ అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే ఇంత చెప్పా కొంతమంది మీడియా కూడా, కొంతమంది మీడియా నాకైతే గనక వస్తుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. కాకపోతే మీడియా పరంగా అనుకోండి, ఇతరత్ర సామాజిక మాధ్యమాల్లో అనుకోండి, పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ రిఫార్మ్స్ కల్పిస్తున్నటువంటి ఇన్సెంటివ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ నోట్స్ ఇట్లా అనుకున్నప్పుడు అది ఎక్కువగా హైలైట్ అంటే దీన్ని మించి అదని కాదు, కొంచెం సమానంగా లేదేమో అన్న అభిప్రాయం ఈ మిగతా వాటిల వల్ల కొంతమందికి నాతో సహా అనిపిస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ డిప్యూటీ సీఎం, వాళ్ళ వల్ల కాదు, కూటమి వల్ల అయితే కాదు. ఇది చాలా పక్క క్లియర్ గా చెప్తున్నాను. మేము చాలా పని చేస్తున్నాం, బట్ మాకు రావాల్సింది ఏదో రావట్లేదే అని అదే అంటున్నాను కదా. అంటే కొంత మీడియా ఇంకొంచెం సపోర్ట్ కావాలంటే, ఇప్పుడు మీడియా సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, మాకు మీడియా సపోర్ట్ చేస్తున్నారు. మీడియా సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు, చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు అనట్లేదు, చెప్తున్నారు. ఆయన ఏం చేయాలి మరి? ఆయన బాగా చెప్తున్నారండి, ఆయన బాగా చెప్తున్నారు. మీడియా సపోర్ట్ లేదని కాదు, ఉంది. మరి రావాల్సినంత రావట్లేదు అంటున్నాను. ఓకే, మీరు పొలిటీషియన్ అయిపోయారు. ఇంకా రావాల్సినంత రావట్లేదు అంటున్నా. సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఎలా అంటే ఇంకా చెప్పకూడదు కానీ మా వల్లే ఊపిరి తీసుకుంటుంది ప్రపంచం అనుకునేలాగా కూడా వాళ్ళు సామాజిక మాధ్యమాలని అలా ప్రభావితం చేయగలుగుతారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది ఏంటంటే, మేము ఉన్నది మాత్రమే చెప్తాం. అంటే మాకు ఆర్టిక్యులేట్ చేసి చెప్పడం రాదు, ఇంకోటి ప్రచారం చేసుకోవడం రాదు. ఇప్పటికీ మోదీ గారైనా మాకు పెద్దలు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు వచ్చిన మోదీ గారికి ప్రచారం చేసుకోవడం రాదు. ఆయన ప్రచారం చేసుకోరు, ప్రపంచం ఆయన ప్రచారం చేస్తుంది, అంతే తేడా ఉంది ఈ రెండింటికి. ఒకటి మనమే బ్రాండ్. వినండి, మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి, మీకు కావాల్సిన విషయం. ప్రధాని మోదీ గారికి ప్రచారం చేసుకోవడం రాదు అనే మాట విన్న తర్వాత నేను ప్రచారం చేసుకోవడం రాదు అనలా, నేను ప్రచారం చేసుకోరు అంటున్నా. చేసుకోరు ఆ మాట విన్న తర్వాత నాకు ఇంక ఇంటర్వ్యూ కంటిన్యూ చేయాలనిపించింది. ఎందుకండి, ఎందుకు ఆయన ప్రపంచము మోదీ గారు కదా అనిపిస్తుంది, మోదీ గారు పాపం అనిపిస్తుంది. ఎందుకండి ఆయన పాపం ప్రచారం చేసుకోవడం రావట్లేదు. ఆయన ప్రచారం ఏం చేసుకోవట్లేదు, ఆయన ప్రచారం వస్తుంది ఆయన చేసే పనుల వల్ల. ఆయన చేసుకోక్కర్లా, హీ సెల్ఫ్ మేడ్, ఆయన కర్మయోగి అంతే. ఆయన చేసే ప్రతి పని కూడా ఆయన కర్మయోగి, ఒక కారణ జన్ముడు. ఆ కారణంతో ఈ రోజున భారతదేశం మళ్ళీ అన్ని చోట్ల కూడా విశ్వవ్యాప్తంగా మన ఉనికిని మళ్ళీ తెచ్చుకుంటున్నాం.